श्रीगुरवे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ ऐं सरस्वत्यै नमः। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम्। రఘురాముని యొక్క దివ్య చరిత్ర సర్వ పాతకాల నుంచి మనల్ని విముక్తులు చేస్తుంది. అటువంటి దివ్య చరిత్రను నిరంతరం చదువుకునేటువంటి మననం చేసుకునేటువంటి ఒక భాగ్యాన్ని మనందరికీ కల్పించిన శ్రీ గురుకుల సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అత్యుత్సాహంగా భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ విషయాల పట్ల అవగాహనతో ముందుకు సాగుతున్నటువంటి ఆత్మీయ శ్రోతలు అందరికీ శుభకామనలు తెలియజేస్తూ స్వాగతం సుస్వాగతం. నిన్న చెప్పుకున్నటువంటి అంశం ఏదైనా జ్ఞాపకం ఉంటే మీరు కొంచెం ప్రారంభించండి, తర్వాత కథాంశం లోపలికి వెళదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం గురుగారు. నిన్న సీతామాతని అదేంటి లక్ష్మణుడు వారు వాల్మీకి అదే అడవుల్లో దించమంటే దించుతారు. అయితే అక్కడ అప్పుడు రాముల వారిని లక్ష్మణ్ వారికి చెప్తారు, ఇదేంటి ఇదంతా అంటే పరమాత్మ తత్వం గురించి ఆయనే మనకి ఇదంతా ఇచ్చారు, మనం సృష్టించబడ్డాము ఇదంతా అనేసి ఆధ్యాత్మిక తత్వాన్ని బోధిస్తారు రాముల వారికి. అయితే వాల్మీకి వారు దివ్య దృష్టితో సీతమ్మ తల్లిని లక్ష్మీ రూపమే అని చెప్పి అందరి చేత ఆవిడని చక్కగా చూసుకునేటట్టు ఇచ్చేస్తారు గురువు గారు. ఆ తత్వం గురించి చెప్పారు, తత్వమసి గురించి. అంతా నీవు అయి ఉన్నావు అంటే జగమంతా పరమాత్మ అయి ఉన్నావు అని అది చెప్తారు. ఈ సంసార సాగరం గురించి వాటి గురించి చెప్తారు. ఇదంతా పార్వతీదేవికి శివయ్య చెప్తారు గురువు గారు. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా చెప్తారా? ఏమైనా మాట్లాడతారా? ఇంకేం చెప్పేది లేదా? సరే, మనం ఉత్తర రామాయణం లోపట నిన్న పంచమ సర్గ పూర్తి చేసుకున్నాము, షష్ఠ సర్గ లోపలికి ప్రవేశించాము. తత్వసారాన్ని, నిగూఢమైనటువంటి అతి రహస్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు కోరితే లక్ష్మణుడికి చెప్పాడు. ఆ విధంగా ఆ తత్వాన్ని గురించిన అంశాలని గురించి మనం నిన్న చెప్పుకున్నాం. ఈరోజు షష్ఠ సర్గ లోపల లవణాసుర వధ, మరి శ్రీరామ అశ్వమేధము, కుశలవ సమాగమము, ఈ అంశాలని గురించి చెప్పుకుంటాము. ఏకదా మునయ సర్వే యమునా తీరవాసిన ఆజగ్ము రాఘవం ద్రష్టుం భయాల్లవణ రాక్షస. పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఆ విధంగా లక్ష్మణునికి తాత్విక బోధ చేసిన తర్వాత ఇంకా రామాయణం ఏ విధంగా జరిగింది అని పార్వతీదేవి శ్రద్ధాసక్తులతో అడిగితే, తదనంతరము మరునాడు యమునా తీరంలో నివసించేటువంటి గొప్పనైనటువంటి మహర్షులందరూ కూడా లవణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని యొక్క దురాగతాలకు, హింసలకు గురి అవుతూ దుఃఖాల పాలై ఎంతో మంది మునులు, ఆశ్రమవాసులు,
బ్రహ్మచారులు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని శ్రీరామచంద్రుని దృష్టికి తేవడానికి వాళ్ళందరూ కలిసి వచ్చారు. భార్గవుడైనటువంటి శవనుణ్ణి ముందుంచుకొని అసంఖ్యాకులైనటువంటి బ్రాహ్మణులు రాముని నుండి అభయం కాంక్షిస్తూ వచ్చారన్నట్టు. అప్పుడు శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో వారందరినీ ఆహ్వానించి ఆతిథ్యం సమర్పించి, మునిశ్రేష్ఠులారా, నేను చేయవలసినటువంటి పని ఏమైనా ఉందా? ఇంతమంది కలిసి వచ్చారు కదా, మీకేమైనా చేసి నేను ధన్యుణ్ణి అవడానికి నాకు ఒక అవకాశాన్ని కల్పించడానికి వచ్చినటువంటి మహానుభావులు మీరందరూ, ఈ భృత్యుణ్ణి ఆజ్ఞాపించండి, ఈ సేవకుణ్ణి ఆజ్ఞాపించండి, ఏం చేయాలనో అని చెప్పేసి అడిగాడు. అది విని క్షవనాథులైనటువంటి ఋషులు ఎంతో మంది చాలా సంతోషపడి రామచంద్రుడి యొక్క వినయానికి ముగ్ధులైపోయి, స్వామి, లవణాసురుడైన రాక్షసుడు మమ్మల్ని పీడిస్తూ ఉన్నాడు. వాని యొక్క పీడలకు లోకమంతా కూడా హాహాకారం చేస్తూ ఉంది, దుఃఖభరితమైపోయింది. కృతయుగంలో మధువు అనే ఒక గొప్ప రాక్షసుడు ఉండేవాడు. అతడు చాలా ధర్మాత్ముడు, బ్రాహ్మణులను పూజించేవాడు, గొప్ప తపస్వి. ఆయన తపస్సుకు మెచ్చి అతనికి ఉత్తమమైనటువంటి శూలాన్ని శివుడు ప్రసాదించాడు. వత్సా, నీవు ఎవరిపైన దీనిని ప్రయోగించినా ఇది వాడను సంహరించి వస్తుంది మళ్ళీ నీ దగ్గరికి. ఈ మధు అనే రాక్షసుడు ఎవడు అంటే, రావణాసురునికి ఒక విధంగా చెల్లెలు వరుస అవుతున్నటువంటి కుంభీనసి అనేటువంటి రాక్షసిని ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళిద్దరికి లవణాసురుడు అనేటువంటి పరమ భీకరాకారుడు, భయంకరుడు, హింసా ప్రవృత్తి కలిగినటువంటి వాడు జన్మించాడు. వాడు దేవబ్రాహ్మణులను, గోవులను హింసించడము వానికి అలవాటైపోయింది. అట్లా వాని చేత పీడింపబడ్డ వాళ్ళం, శ్రీరామచంద్ర, ఇక నువ్వు తప్ప మాకెవరూ రక్షకుడు లేరు, కాబట్టి మిమ్మల్ని ఆశ్రయించామని వాళ్ళు చెప్పారు. చెప్తే, మీరేమీ భయపడకండి, లవణాసురుని గురించి మీరేమీ భయపడకండి, వానికి కాలం చేరువైంది కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చేశారు, నేను వాణ్ణి నశింపజేస్తాను, భయాన్ని శోకాన్ని విడిచిపెట్టి మీ ఆశ్రమాలకు మీరు వెళ్ళండి అని తన సోదరులను పిలిపించాడు. లక్ష్మణుణ్ణి, భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి పిలిపించాడు. పిలిపించి, ఈ బ్రాహ్మణులకు అభయంగా లవణాసురుని ఎవరు సంహారం చేస్తారు మీ లోపట అని అడిగాడు. వాణిని నేను సంహరిస్తాను అని భరతుడు అన్నాడు. ఆ అన్న వెంబడి శత్రుఘ్నుడు అన్నాడు కదా, రాఘవ, లక్ష్మణుని చేత ఈ వరకే అనేకమైనటువంటి దుర్ఘటమైనటువంటి కార్యాలు సాధింపబడ్డాయి. ఇంద్రజితాదుల మరణానికి కారకుడయ్యాడు, మహావీరులైనటువంటి అతికాయాది రాక్షసులను సంహరించాడు. మరి మీరు వెళ్ళినప్పటి నుంచి భరతుడేమో నందిగ్రామంలో వసిస్తూ జటాజూటాలు ధరించి శుష్కించి అన్నాహారాలు సరిగా సమయానికి తినకుండా మీ రాక కోసం ఎదురు చూస్తూ గడిపాడు. మరి అతడు ఎంతో శ్రమపడ్డాడు, దుఃఖాన్నే అనుభవించాడు ఎన్ని రోజులు కూడా. మరి అటువంటి సందర్భం లోపల లవణాసురుని యొక్క సంహారం కోసం నేను వెళ్తాను. అమ్మా, వింటున్నారా అందరూ? లవణాసురుని సంహారం కోసం నేను వెళ్తాను, వాణ్ణి వధించి మీ అనుగ్రహంతో, మీ ఆశీర్వాద బలంతో, మీ వాగ్బలంతో వాణ్ణి వధించి వస్తాను అని విని శత్రు సంహార సమర్థుడైనటువంటి రాముడు శత్రుఘ్నుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు, చిన్న పిల్లవాడి మాదిరిగా. వేదపారగులైనటువంటి బ్రాహ్మణోత్తములను అందరినీ విలిపించి, ఇప్పుడే మధురా రాజ్యాభిషేకానికి ఇతన్ని పట్టాభిషిక్తుని చేస్తున్నాను, రాజ్యాభిషేకం చేస్తున్నాను మధురా రాజ్యానికి అని లక్ష్మణుని చేత సర్వ సంభారాలు తెప్పించి
శత్రుఘ్నునకు ఇష్టం లేకపోయినా కూడా మధుర అనేటువంటి రాజ్యాన్ని కట్టబెడుతూ ఆయన శత్రుఘ్నునికి పట్టాభిషేకం చేశాడు. చేసి ఒక నిత్యము అర్చింపబడేటువంటిది, దేవదానవ సంగ్రామాల్లో భయంకరమైనటువంటిది, ఎదురులేనటువంటి అమోఘమైనటువంటి రామబాణాన్ని శత్రుఘ్నునికి ఇచ్చాడు. ఈ లోకకంటకుడైనటువంటి లవణాసురుని ఈ బాణంతో చంపు సోదరా శత్రుఘ్న అని చెప్పి ఇచ్చి, వాడు లవణుడు ప్రతిరోజు వేటకు వెళ్తాడు. అప్పుడు శూలాన్ని ఇంట్లో పెట్టి వస్తాడు. భోజనాన్ని కడుపారా చేయడానికి, జంతువులను వేటాడడానికి వెళ్తాడు. వాడు ఆ విధంగా ఏమరుపాట్లో ఉన్నప్పుడు ఈ బాణంతో నువ్వు వాణ్ణి యుద్ధంలో సంహరించు అని చెప్పాడు. నిజంగా లవణాసురుడు కూడా నిత్యము పూజలు అర్చనలు చేసి శూలాన్ని ఇంట్లో పెట్టి జంతువుల వేటకు వాడు వెళ్తూ ఉంటాడు. వాడు పూర్తిగా మనసంచారం చేసి బాగా తిన్న తర్వాత విశ్రాంతి తీసుకుని కానీ ఇంటికి రాడు. ఈ లోపట్నే ధృత కార్ముకుడై అంటే కార్ముకాన్ని ధనుస్సును ధరించి బాణాన్ని చేతిలో ధరించి శత్రుఘ్నుడు రాముని ఆజ్ఞ ప్రకారం నిలబడ్డాడు. మరి శత్రుఘ్నుని వెంబడి కూడా 5,000 గుర్రాలు, 2,500 రథాలు, 600 ఏనుగులు, 30,000 మంది పదాతి అంటే కాల్బలము వెళ్ళారు. ఈ రాముని యొక్క ఆశీర్వాదము అనుజ్ఞ తీసుకుని ఆ విధంగా శత్రుఘ్నుడు వెళ్ళాడు. ఆ మధుసుతుణ్ణి అంటే లవణాసురుణ్ణి అక్కడ మధుపురం లోపట యుద్ధరంగంలో ఓడించి శ్రీరాముని యొక్క శ్రీరామదత్తమైనటువంటి దివ్య బాణం చేత, అమోఘ శరం చేత వారిని శిరస్సు ఖండించాడు. వాని యొక్క అపార ధనరాశులతోటి సర్వసమృద్ధంగా ఉంది మధునగరం. దాన్ని ఇంకా కోటలు, పేటలు తనకు అనుకూలమైనటువంటి అనువైనటువంటి శోభాయమానంగా తీర్చిదిద్దాడు. ఈ సందర్భం లోపట వాల్మీకి ఆశ్రమం లోపట సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చింది. వాళ్ళు కూడా క్రమంగా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు, విద్యా సంపన్నులు అవుతున్నారు. ఆ బాలకులకు కుశుడు, లవుడు, ఆ బాలుర ఇద్దరికి కూడా వాల్మీకి మహర్షి సర్వ రామాయణాన్ని ఒక గీతం మాదిరిగా ఉపదేశించాడు. అద్భుతమైనటువంటి భావం, అర్థం ప్రస్ఫుటంగా ఉండేటట్టు లయ తాళ సమన్వితమై చందో రీతిలో ముందుకు సాగే విధంగా ఆ గీతాన్ని రచించి వాళ్ళ చేత పాడించాడు, వాళ్ళకి నేర్పించాడు, వాళ్ళ చేత పూర్తిగా అభ్యసింపజేశాడు. ఈ పూర్వకాలంలో, అనాది కాలంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి శ్రీరామచంద్రుని యొక్క దివ్య కథా వైభవం అంతా కూడా దాంట్లో తేట తెల్లమయ్యేటట్టు చెప్పి వాల్మీకి వాళ్ళ చేత వల్లె వేయించాడు. వాళ్ళు కూడా అందిస్తే శాంతం అందుకునేటువంటి జ్ఞాన సంపన్నులు కాబట్టి తంత్రీలయ సమన్వితమై తాళ రాగ భావయుక్తమైనటువంటి ఆ గీతాన్ని సమగ్రంగా నేర్చుకుని ఆ ఆశ్రమాల్లో అప్పుడప్పుడు గానం చేస్తూ సర్వ ఋషి సంఘాల యొక్క హృదయాల్ని ఆకట్టుకున్నారు. వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. ఆ ఋషులందరూ కూడా గొప్ప గొప్ప తపసంపన్నులు కూడా అనేక దేశాల్ని, అనేక రాజసభల్ని, స్వర్గమర్త్య పాతాళాల్ని చూసినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎక్కడ కూడా ఇటువంటి దేవగాంధర్వ మనోజ్ఞమైనటువంటి గీతాన్ని వాళ్ళు విని ఉండలేదు. ఈ గీత వాద్య గరిమ గొప్పతనం అన్ని ప్రాంతాలకు ప్రాగిపోయింది. అనుదినము మునులు అభినందిస్తూ ఉన్నారు. చాలా కాలం వాల్మీకి ఆశ్రమంలో ఈ పిల్లలు విద్యాభ్యాసం నేర్చుకుంటూ ఉన్నారు.
ఇక్కడ శ్రీరామచంద్రుడు స్వర్ణమయమైనటువంటి సీతాదేవి యొక్క ప్రతిమను చేసి బహుదక్షిణలతో కూడినటువంటి అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞశాల లోపల ఋషులు, రాజర్షులు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాది సకల ప్రజానీకమంతా కూడా దాన్ని చూడడానికి వచ్చారు. అప్పుడు కుశలవులు ఇద్దరిని దగ్గరికి పిలుచుకుని వాల్మీకిని కూడా పిలిచారు ఆ సభకు. కుశునితోటి ఈ విధంగా చెప్తున్నాడు. కుశుడు అడుగుతున్నాడు ఏమని, మహర్షి ఈ సంసారం యొక్క ఇదేమిటి, ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు, దీని నుంచి విడిపడడం ఎట్లా, భగవంతుని చేరుకోవడం ఎట్లా అంటే, వాల్మీకి ముని సంక్షేపంగా బంధమోక్షాలకు కారణమైనటువంటి మనస్సు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనస్సే మన యొక్క బంధానికి మన మోక్షానికి కారణం. మన ప్రవర్తననే మనం గొప్పవాళ్ళు కావడానికి, మనము పతనం చెందడానికి కారణం. మనం వ్యసనాలకు బానిసలమై అప్పులు చేసి సంపాదించింది, అప్పులు చేసింది అంతా తిని తాగడానికి ఖర్చు పెట్టి తర్వాత దుఃఖించే వాళ్ళం మనమే. ఆ విధంగా చేసుకోకుండా దాన్ని పొదుపు చేసుకొని భద్రంగా వాడుకొని అతిథి అభ్యాగతులకు ఇస్తూ దాన ధర్మాలు చేస్తూ జ్ఞానాన్ని ఆర్జన చేస్తూ పెంచుకునేది మనమే. చాలా మంది సమానత్వం సమానత్వం అని మాట్లాడతారు. అందరికీ సమానత్వం ఉండాలి ఈ ప్రపంచంలో అంటే, ఒక మహా కోటీశ్వరుడు ఉంటే వాడి సంపద అంతా గుంజుకొని మనం తలా ఒక లక్ష రూపాయలు వచ్చేటట్టు ఒక 10,000 మందికో 1,00,000 మందికో పంచినాం అనుకోండి, సమానత్వం ఆశించి మనం ఆ పని చేసాం అనుకోండి, మళ్ళీ ఒక సంవత్సరం తిరిగే లోపే ఆ 1,00,000ను 10 లక్షలుగా చేసుకున్న వాళ్ళు, 5 లక్షలుగా చేసుకున్న వాళ్ళు, 2 లక్షలుగా చేసుకున్న వాళ్ళు, అసలుకు 1,00,000 అనేది ఏం పైసా కూడా మిగలకుండా చేసుకున్నటువంటి వాళ్ళు, ఆ 1,00,000తో పాటు ఇంకో 10 లక్షలు అప్పు చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని, శక్తిని, ప్రతిభను వీటన్నిటిని బట్టి ఆ వ్యక్తి ప్రకాశిస్తుంటాడు. అంతేగాని సమానత్వం పేరుతోటి మనం ఆ విధంగా చేస్తే అందరూ సమానులు అవుతారు అని అనుకోవడము ఒక దురాశ, దూర్తత్వం. అట్లా ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉంటారు. కాబట్టి పరబ్రహ్మతత్వాన్ని గ్రహించాలంటే దేహాభిమానాన్ని వదలాలి. మొదట వస్తువుల పైన ఉండే అభిమానాన్ని, బంధుమిత్రుల పైన ఉండేటువంటి అభిమానాన్ని వదలాలి. అంటే ఏం చేయాలి? సర్వము అదే, నీకు కనిపించిన సర్వము అదే. సత్వరజస్తమో గుణయుక్తమైనటువంటి ఈ ప్రపంచం విభిన్నంగా భాషించి మనల్ని అటువైపు ఇటువైపు నడిపిస్తుంది. మనం సత్వగుణ సంపన్నులం అయితే మంచి వాళ్ళ దగ్గరికి వెళ్తాం, రజోగుణ సంపన్నులం అయితే తిని తాగి తిరిగేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాం, తమో గుణ సంపన్నులం అయితే పరాన్న భుక్కులై సోమరిపోతులై ఏది పని చేయకుండా ఏది తీరగా వస్తే తినాలి అనేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాము. జూదంగాళ్ళ దగ్గరికే చేరుకుంటారు, వాళ్ళ స్నేహమే చేస్తారు. అట్లే మంచి వాళ్ళ స్నేహమే చేస్తూ ఉంటారు. ఇవన్నీ తెలుసుకున్నటువంటి వాడు సత్వగుణ సంపన్నుడై సాధు సాంగత్యం చేత, సద్గ్రంథ పఠనం చేత తన జీవితాన్ని ఒక నియంత్రణలో ఉంచుకొని నియమాలకు ఒదిగి జీవించేటువంటి వాడు మోక్షానికి, ముక్తికి అర్హుడవుతాడు. అటువంటి బుద్ధిమంతుడు ఎక్కడనో ఒకడు మాత్రమే ఉంటాడు. అటువంటి ఆలోచన చేసే వాళ్ళు 1000 మందిలో ఒకరో ఇద్దరు ఉంటారు. అందరూ అట్లా చేయరన్నట్టు. దుఃఖరహితము, అధికారము, సర్వసుఖదాయకము, పరమ పావనమగు సంకల్ప శాంతి కొరకే జాగరూకతతోటి మనము, జాగరూకత అంటే మెలకువతోటి అన్ని సమయాల్లో మనము మెలకువ కలిగి ఉండాలి. అట్లా లేకపోతే ఎప్పుడో మనం మాయలో పడి ఎక్కడో కొట్టుకొని పోతాం. కాబట్టి సంకల్పరహితుడవై యథాప్రాప్తమగు కార్యముల వ్యవహరింపు, సంకల్పముల
జాలము వలలోపట పడిపోవద్దు. అట్లా పడిపోకుండా నిలిచిన వాడే జీవుడే బ్రహ్మతత్వాన్ని పొందుతాడు. ఆ అద్వితీయ పదమును పొందడానికి మనము కృషి చేయాలి. భగవదాదేశం వల్ల, గురువు కరుణ వల్ల, శాస్త్రాధ్యయనం వల్ల, సత్సంగ సాన్నిహిత్యం వల్ల ఇవన్నీ కూడా మనకు మన మనస్సు దాని వైపు ఆసక్తమై ఆ విధమైనటువంటి మార్గంలో నడుస్తూ దాన్ని ఎప్పటికో చేరుకోగలుగుతుంది. ఈ విధంగా షష్ఠ సర్గ పూర్తి చేసుకున్నాము. కుశునికి వాల్మీకి బోధించినటువంటి జ్ఞాన భూమికను కూడా విన్నాము. కుశలవుల రామాయణ గానము, సీతా భూప్రవేశము, శ్రీరాముని ఉపదేశం ఇదంతా కూడా సప్తమ సర్గలో ఉంటుంది. సప్తమ సర్గకు వెళ్ళిపోతున్నాము. పార్వతీదేవి మళ్ళీ ప్రశ్నించింది. ఆ విధంగా కుశునికి బోధించిన తర్వాత ఏం జరిగింది, అక్కడితో ఆగిపోయిందా రామాయణము అని అడిగింది. అంటే మహాదేవుడు చెప్తున్నాడు, వాల్మీకి నా బోధితోసౌ కుశ సద్యోగత భ్రమ అంతర్ముక్తో బహిస్సర్వమను కుర్వంచచారస. వాల్మీకి ఈ విధంగా బోధించే వరకు కుశుని యొక్క భ్రమలన్నీ తొలగిపోయినాయి, భ్రాంతులన్నీ తొలగిపోయినాయి, సత్యమేదో తెలిసిపోయింది. వాల్మీకి రవితౌ ప్రాహ సీతాపుత్రౌ మహాదియౌ తత్ర తత్ర జగాయంతౌ పురే వీధి సర్వత. ఆ విధంగా జ్ఞాన సంపన్నులైన తర్వాత కుశలవులను చూసినటువంటి వాల్మీకి ఈ నగరమున, ఈ అయోధ్య నగరంలో వాడల వీధులందు కూడా రామాయణాన్ని గానం చేయండి. రామాయణం ఎక్కడ గానం చేయబడుతుందో అక్కడ సర్వ పాపాలు తొలగింపబడతాయి. కాబట్టి మీరు గానం చేయండి. రాముడు మీ సేవలను అంగీకరించే అవకాశం ఉంటే తప్పకుండా గానం చేయండి. అతడు ఏదైనా కానుకను కట్నమో మీకు సమర్పించాలని చూస్తే వేటిని కూడా స్వీకరించొద్దు. మీరు ఎక్కడైతే 10 మంది వినడానికి సుముఖంగా ఉంటారో ఆ వీధి లోపటికి, ఆ వాడ లోపటికి, ఆ ప్రాంతం లోపటికి వెళ్ళి వాళ్లను రామాయణం చేత మేల్కొల్పండి. రామకథ అనేది సర్వ దుర్వ్యసనాలకు అంటించేటువంటి ఔషధం, అగ్నిజ్వాల. అటువంటి దాన్ని మీరు చేయండి అని చెప్తే వాళ్ళిరువులు అక్కడక్కడ గానం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడ గానం చేయమన్నాడో అక్కడంతా గానం చేస్తున్నారు. వాళ్ళందరూ పాడుతుంటే సమ్మోహనకరమైనటువంటి ఆ గీతంలోని మాధుర్యానికి మానవులేని పశుపక్షులు కూడా ముగ్ధులైపోతున్నారు. కుతూహలం పెరిగిపోతుంది. శ్రీరామచంద్రుడు వాల్మీకి మహాముని ప్రత్యేకంగా ఆహ్వానించి ఉండడం చేత వారికి ఒక కుటీరాన్ని ఏర్పాటు చేశారు. మరి యజ్ఞం చూడవచ్చినటువంటి రాజులను, పండితులను, వైదికులను, పౌరాణికులను, సారస్వతవేత్తలను, వృద్ధులను, ద్విజులను అందరినీ రాముడు ఆహ్వానించే ఉన్నాడు. వాళ్ళనందరిని ఆహ్వానించిన తర్వాత మంచిగా పాడేవాళ్ళు, గానం చేయండి గాయకులను కూడా పెట్టాడు. దాంట్లో ఈ కుశలవులు గానం చేస్తున్నారు రామాయణాన్ని. అందరూ హృదయాలు ఆనందభరితాలైపోయాయి. కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలు జాలుబారుతున్నాయి. రాముడు కూడా ఆ కవల పిల్లలను చూసి వాళ్ళ యొక్క ముగ్ధమోహన స్వరూపాలకు, అద్వితీయమైనటువంటి గాంధర్వ గానానికి పరవశించిపోయాడు. వాళ్ళందరూ చూస్తున్నారు, ప్రజలందరూ ఈ జటాజూటాలు ధరించకపోతే, మంచి రత్నాభరణాలతో కూడినటువంటి దివ్యభూషణాలతో కూడినటువంటి మంచి పీతాంబరాలు సమకూరిస్తే వాళ్ళు రాముని లాంటి అందగాళ్ళే, రామునికి ఏమాత్రం తీసిపోయే వాళ్ళు గారు, అంత అందంగా ఉన్నారయ్యా. రాముని చూసి మనం ఎన్నేళ్ళు రాముడు అందగాడు అనుకున్నాం, కానీ ఈ పిల్లలు ఈ చిన్న వయసు లోపట వాళ్ళకు కూడా ఒక రాజుగా అలంకరిస్తే మాత్రం రాముని కంటే ఇంకా కొంచెం శోభగానే ఉంటారో ఏమో అనేటువంటి ఆలోచనకు వచ్చారు.
ఆ ముని బాలకులు ఇద్దరు కూడా గానం చేస్తున్నారు, రామచంద్రుడు వింటూ ఉన్నాడు. అతిమానుషమైనటువంటిది ఆ గాంధర్వ గానం, అంటే మనుషులు పాడేటువంటిది కాదు అది. ఎక్కడనో దేవ గంధర్వ లోకాల లోపట, ఆకాశ వీధుల లోపట అందాల తారకా సముదాయాన్ని చూస్తూ బాలచంద్రుని యొక్క వెలుగు వెన్నెల లోపట ఒక పాయలాగా ప్రవహించే అటువంటి పాట వెంబడి ఈ మనస్సులన్నీ కూడా మునిగి తేలుతూ దాని వెంబడి పోతున్నట్టుగా అనిపిస్తుంది. అదంతా విన్న తర్వాత రాజు కదా రాముడు, ఆయన ఏం చేయాలి, వాళ్ళని పోషించాలి. మంచి వ్యక్తులను, సమాజం పరివర్తన తీసుకొచ్చేటువంటి వాళ్ళను, గొప్ప గొప్ప వాళ్ళను పోషించి వాళ్ళను రాజ్యం యొక్క మేలు కోసం వాడుకోవాలి. అట్లా రామచంద్రునికి వాళ్ళ పట్ల చాలా ప్రేమ కలిగి 10,000 సువర్ణ టంకాలను, వరహాలను ఇవ్వండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. కానీ వాళ్ళు అవేవి కూడా స్వీకరించలేదు. మేము వనభోజనులము, వనంలో నివసించే వాళ్ళము, రామకథా రసాయనంతో పరవశిస్తూ ఉండేటువంటి వాళ్ళము, మాకిది అక్కర్లేదు అని వాళ్ళు వాటిని స్వీకరించకుండా ముని దగ్గరికి వెళ్ళిపోయారు. రాముడు రాజు కదా, ఎవరి పిల్లలు, ఎక్కడి పిల్లలు, ఏమిటిది అని చెప్పేసి అంతా కూడా తెలుసుకుంటే తన పిల్లలే అని తెలిసిపోయింది. తన చరిత్రాన్ని తనకే చెప్పి తనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించినటువంటి వాళ్ళు ఎప్పుడు కవిగిలి లోపలికి తీసుకుందామా అనేటువంటి కోరిక కూడా కలిగింది. శత్రుఘ్నుని, రాముణ్ణి, శత్రుఘ్నుని, హనుమంతుణ్ణి, సుషేనుణ్ణి, విభీషణుని, అంగదుణ్ణి, ప్రముఖులైనటువంటి పట్టణ లోని గొప్ప పెద్దవాళ్లను, మునీంద్రుడైనటువంటి వాల్మీకిని పిలిపించి వాల్మీకి మహర్షికి చెప్పాడు. మహర్షి, మీ ఆశ్రమంలో మా సీత ఉంది, ఆమెను తీసుకొని రండు. ఈ పారిషదుల మధ్య లోపట సీత తన యొక్క పావిత్ర్యతను నిరూపించుకునే విధంగా శపథం చేస్తూ ఉంది. అప్పుడు సీత కళంకం లేనిదని అందరూ తెలుసుకుంటారు. అప్పుడు ఆ మాటకు రామచంద్రుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ రాముడు అన్నటువంటి ఈ మాటలన్నింటినీ మళ్ళీ సుగ్రీవాదులు, వాల్మీకి మరి ఒకసారి తెలియజేశారు. రాముని యొక్క హృదయం అంతా పూర్తిగా తెలిసినటువంటి వాల్మీకి, సీతామాత రేపు మీ సమక్షంలో, మీ సభలోపట శపథం చేస్తుంది. మరి స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవతం కాబట్టి ఈ విధంగా సభకు ఆమె మీ అనుమతితో వస్తుంది, కాబట్టి మీరు అనుమతించండి, ఆదేశించండి అని అన్నారు. రాముడు ముని మాట విని రాజులను, మునులను అందరూ వినండి అని చెప్తున్నాడు. సీతాదేవి యొక్క శపథాన్ని ఈ లోకమంతా వినాలి, శుభాశుభములు అన్నీ తెలుసుకుందురుగాక. అందరూ మౌనంగా సరే అన్నట్టు నిలబడిపోయారు. కుతూహలంతో వచ్చిన వాళ్ళందరూ అక్కడ సభగా పెద్దగా సమూహంగా తీర్చినిలబడ్డారు. అప్పుడు వాల్మీకి సీతాదేవిని తీసుకుని వచ్చాడు. వాల్మీకి ముందు నడుస్తున్నాడు, తలవాల్చుకుని. సీతాదేవి చేతులు దోయిలించి యజ్ఞవాటిక దగ్గరికి వచ్చేసింది. బ్రహ్మ వెనుక నడిచి వస్తున్నటువంటి లక్ష్మీదేవతలా వెలిగిపోతుంది ఆమె. ఆ వాల్మీకిని అనుసరించే సీతను చూసి అందరూ కూడా జై సీతామాతాకి, జై సీతామాతాకి అని ఒక పెద్ద కోలాహలం చెలరేగింది. ఆ కోలాహలం లోపల వాల్మీకి మహర్షి కూడా వచ్చాడు. వాల్మీకి శ్రీరామచంద్రునితో అంటున్నాడు, దాశరథి, ఓ రామచంద్ర, ఈ సీత సువ్రత, ఉత్తమ వ్రతం కలిగినటువంటి, పాతివ్రత్య వ్రతం కలిగినటువంటిది, మీ ధర్మచారిణి. ఒకప్పుడు నీ చేత ఈమెను నా ఆశ్రమ సమీపంలోని వనంలో విడిచిపెట్టడం జరిగింది.
మీరు లోకాపవాద భీతి చేత ఈమెను వదిలారు. ఇప్పుడు ఆమె మీకు నమ్మకాన్ని కలిగింపడానికి పూనుకున్నది. అనుజ్ఞ ఇవ్వండి. మీరు అనుజ్ఞ ఇస్తేనే ఆమె చెప్తుంది. మీరు అనుజ్ఞ ఇవ్వకపోతే ఆమె ఏమీ చెప్పదు. అంటే పతి యొక్క అనుజ్ఞతోటే సతి ఏదైనా చెయ్యాలి. కాబట్టి వీళ్ళిద్దరూ కుశలవులనే పేరుతో పర్యాయం మీకు తెలియజేస్తున్నాను. నేను ప్రచేత వంశానికి సంబంధించినటువంటి వాడను. ఆ ప్రాచేత వంశం లోపట 10వ తరానికి చెందినవాడను. ఎన్నడూ అబద్ధం చెప్పి ఎరుగను నేను. అట్లా జ్ఞాపకం లేదు. నిరంతరము దైవ చింతనలో మునిగి ఉన్నవాణ్ణి. వీరు నీ పుత్రులు చాలా చాలా ఒక్క నిమిషం గురుగారు, ఒక్క నిమిషం. అమ్మ సింధుజ గారు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. థ్యాంక్ యూ. నేను చాలా సంవత్సరాలు తపస్సు చేశాను. నన్ను గురించి నేను చెప్పుకోవడం నాకు సిగ్గనిపిస్తుంది. మైథిలి యందు సీతాదేవి యందు ఏమాత్రం దోషమున్నా నా తపస్సు ఫలమంతా నాకు చెందకుండుగాక, నా తపస్సు వ్యర్థమగుగాక. ఆమె లోపట ఏ ఇసుమంతైన దోషమున్నా నా తపస్సంతా కూడా వ్యర్థమే. నా దివ్య దృష్టితో చూసి ఆమె యొక్క మాహాత్మ్యము నేను అందుకొనరానంత ఎత్తులో ఉన్నటువంటిది అని వాల్మీకి చెబితే రాముడు అంటున్నాడు, మహాప్రాజ్ఞ సువ్రత వాల్మీకి మహర్షి, మీరు పలికినది సత్యము సత్యము సత్యము. దోషరహితములగు మీ పలుకుల వలన పట్ల నాకేమాత్రం అపనమ్మకం లేదు. మీరు పలికిందంతా సత్యమే. లంకా నగరంలో కూడా సకల దేవ దానవ వానర సమూహం ముందు వైదేహి ఇంతకంటే గొప్ప ఘోరమైనటువంటి పరీక్షలను ఎదుర్కొన్నది. అందరినీ నమ్మించింది. అందువల్లనే అయోధ్య రాజమందిర ప్రవేశానికి ఆమె నోచుకున్నది. బ్రహ్మర్షి, ఈమె యొక్క నిష్కళంక చరిత్ర నాకు తెలిసినప్పటికీ కూడా లోకాపవాదము అనేటువంటి భయం చేత విడువబడ్డది ఈమె. అందుకోసం మీరు నన్ను క్షమించాలి. గాన కళాభిఘ్నులైనటువంటి ఈ పుత్రులు నా పుత్రులు అని నాకు తెలుసు. ఈ సభలోపట పరిశుద్ధురాలైనటువంటి సీత పట్ల నాకు అమితమైనటువంటి ప్రీతి ఉంది. ఏమాత్రం కూడా నా ప్రేమకు తక్కువ చేసేది లేదు. అప్పుడు దేవతలందరూ కూడా రాజాభిప్రాయాన్ని తెలుసుకొని ఉత్సాహంతో బ్రహ్మను ముందుంచుకొని వేలాదిగా తరలి వచ్చారు. సీతాదేవి యొక్క శపథాన్ని విని ఏం చెప్తుందని ఆతురతతో వచ్చారు వాళ్ళందరూ కూడా. సీత మామూలు ఆ ఋషి ఆశ్రమాల్లో ధరించే ఒక ఒక చీరను ధరించి ఉత్తర దిక్కు వైపు మళ్ళీ తల వంచుకొని చేతులు అంజలించి ఈ విధంగా పలుకుతుంది, ఓ భూమాత, రాముని దక్క వేరొకరిని నేను మనసుతోనైనా తలచి ఉండని పక్షములు తలచి ఉండనట్లయితే అమ్మా నాకు మార్గం ఎదగును అని చెప్పేసి ఆమె అందరి సమక్షంలో పెద్దగా సభ ప్రతిధ్వనించేలాగున ఆమె పలికింది. ఇట్లు సీతా శపథం చేస్తుండగానే మహాద్భుతం సంభవించింది. భూతలం నుంచి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి నాగరాజుల చేత మోయబడుచున్నటువంటి రవిప్రభలు వెదజిల్లేటువంటి హేమ సింహాసనం పైన కూర్చుని భూదేవి బయటికి వచ్చేసింది. 2 చేతులు చాచి జానకీదేవిని ప్రేమపూర్వకంగా తాను గ్రహించి హృదయానికి హత్తుకున్నది. తల్లి రా తల్లి అని చెప్పేసి పిలిచి తన సింహాసనం పైన కూర్చోబెట్టుకున్నది.
ఆ సింహాసనం పైన భూదేవితో పాటు సీతాదేవి కూర్చుండడము అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఆ సీత మెల్లమెల్లగా రసాతలం లోపటికి, పాతాళం లోపటికి ఆ విధంగా కనిపించకుండా సింహాసనం వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోతూ ఉంటే ఆకాశం నుంచి నిరంతరాయంగా దేవతలు జయ ధ్వానాలు చేస్తూ పుష్పవర్షాన్ని కురిపించారు. పరమాద్భుతమైనటువంటి ఆ దివ్య దర్శనం దర్శించి తరించారు ఎంతో మంది దేవతలు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, సురలు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరుడు, మానవులు. ఈ లోకమెల్లా కూడా సంతోషించింది. ఇది చూశాము కదా, సీతాదేవి యొక్క పరమ పాతివ్రత్యం యొక్క మాహాత్మ్యాన్ని మేము దర్శించాము అని చెప్పేసి ఏమేమో మాట్లాడుకుంటున్నారు, ఏమేమో శబ్దాలు అవుతున్నాయి. ఆకాశమంతా కూడా శబ్దాల మందిరం అయిపోయింది. మరి భూలోకం అంతా కూడా ఆ విధంగానే చర్చలు సాగుతూ ఉన్నాయి. అట్లా కొంతమంది హర్షిస్తుంటే, కొంతమంది చింతిస్తుంటే, కొంతమంది దుఃఖిస్తూ ఉంటే రాముని వంక చూస్తే ఒక శూన్యాన్ని చూసినట్టు అనిపించింది వాళ్ళందరికీ కూడా. ఏమీ కదలడము మెదలడము లేదు, ఒక శిలగా మారిపోయాడు ఆయన. కళ్ళపొంటి నీళ్లు మాత్రం తారుతూ ఉన్నాయి. సత్యం తెలిసినప్పటికీ కూడా మానవ లోకంలో మానవుడుగా ఉంటూ మానవుని యొక్క కష్టాలు, సుఖాలు మొదలైనటువంటి అనుభూతుల్ని ఆయన పొందాడు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. మరి సీతను గురించి విలపించాడు. హా సీత అంటూ ఎలుగెత్తి పిలిచి విలపించాడు. మరి అన్నీ తెలిసి అన్నీ చెప్పినటువంటి శ్రీరామచంద్రుడు ఒక దుఃఖాన్ని అనుభవిస్తూ ఒక మాయను మనందరి లోపల ప్రవేశపెట్టాడు. బ్రహ్మచేత ఆశ్వాసింపబడ్డాడు. బ్రహ్మాది దేవతలు, స్వామి ఏమిటి మీకిది? మీరే ఇలా దుఃఖిస్తే ఇక లోకమేమైపోతుంది? మిగిలిన యజ్ఞాన్నంతా శ్రీరామచంద్రుడు పూర్తి చేసుకున్నాడు. ఋషులు అందరూ ఋత్వికులు యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా వీడు కొల్పాడు, పంపించేశాడు. అందరినీ కూడా పంపించేశాడు. నాటి నుంచి రాముడు తన కుమారుని పైన భుజాలు పై చేతులు వేసి తనకు దగ్గరికి హృదయానికి హత్తుకుంటూ ఎల్లవేళ ఏకాంతంగా గడిపే సమయం లోపల సర్వభోగాల పట్ల నిస్పృహుడై సీతామాత యొక్క ఆలోచనలతో నిండిపోయిన హృదయంతో ఉన్నాడు. ఒకరోజు కౌసల్యాదేవి వచ్చేసింది. ఆయన యొక్క పరమాత్మతత్వాన్ని, ఋషులకు రాముని పట్ల ఉండేటువంటి భక్తి భావ గరిమను తెలుసుకున్నటువంటి కౌసల్యాదేవి వచ్చేసి వృద్ధురాలు, శుభలక్షణ సంపన్న అయినటువంటి ఆ తల్లి మాతృవత్సలతోటి అక్కడికి వచ్చినప్పటికీ కూడా రామచంద్రుడు దేవాది దేవతలచే ఆరాధింపబడే దైవం అని తెలుసుకుని జ్ఞానాన్ని ప్రసాదించమని ఆమె అడుగుతుంది. అది చూసి, అమ్మా ఇదివరకే లోకంలో కర్మము, భక్తి, జ్ఞానము అనేటువంటి 3 మార్గాలు ఉన్నాయి, 3 యోగాలు ఉన్నాయి. ఈ యోగాల ద్వారా పరమాత్మని చేరుకోవచ్చు. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, సీతారామాంజనేయం లోపల దేహ భ్రాంతి ఉన్నంతసేపు కర్మలు చేస్తూ సేవలు చేస్తూ చిత్తశుద్ధిని పొందాలి. మరి మనం భక్తులము, భగవంతుడు అనే భావన ఉన్నంతసేపు మనం భజనలు చేస్తూ, ఆరాధనలు చేస్తూ, సేవలు చేస్తూ ఉండాలి. ఇదంతా మరి జ్ఞానులం అయిపోయిన తర్వాత ఇంకా అన్ని కూడా ముగిసినట్లే, అన్ని పనులు కూడా ముగిసిపోయాయి. మరి ఎవరి స్వభావం ఎట్లుంటే వాళ్ళకి ఆ విధమైనటువంటి భక్తి ఉంటుంది. భక్తుడై ఉండి కూడా సంకుచిత స్వభావంతో ఉంటే వానికి అంతే భక్తి అవుతుంది. భక్తుడై ఉండి సువిశాల హృదయంతో ఉండేటువంటి వానికి అంతటి మహోన్నతమైనటువంటి శక్తి, జ్ఞానము లభిస్తాయి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి తన విషయం తల్లి.
ఎవనికి అవ్యాజముగా అవ్యవహితముగా భక్తి కలుగును అతనికి సారూప్య సామీప్య సాయుధ్యములు సారూప్య సాయుధ్యాలనేటువంటి ముక్తులు లభిస్తాయి వాళ్ళ భక్తిని అనుసరించి అని చెప్పాడు. సాధకుడు తన యొక్క కోరికలన్నింటినీ పూర్తిగా త్యజించి భగవంతుడిపైనే మనసు పెట్టడం వల్ల ఉత్తమమైనటువంటి యోగ మార్గం ద్వారా కూడా భగవంతుడిని పొందడానికి అవకాశం ఉంటుంది. తనతో సమానులకు వారితో మైత్రి చేయుట వలన, శమదమాదులు పాటించుట వలన, వేదాంత వాక్య శ్రవణము, నామ సంకీర్తనము, సత్సంగము, ఆర్జవము, నిరహంకార లక్షణములు ఇవన్నీ చేయడం వల్ల క్రమక్రమంగా మనస్సు శుద్ధమైపోతుంది. శుద్ధమైపోయిన తర్వాత మనము దేవతల పూజ, రకరకాల పూజలు చేస్తూ ఉంటాము. కానీ ఎంతవరకు చేయాలి అవి? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. మనకు కనిపించిన వాళ్ళు సమస్త ప్రాణులు దైవ సమానులుగా దైవాలుగా మనకు ప్రత్యక్షమైనప్పుడు, సర్వభూత కోటి లోపల మనం దైవాన్ని చూడగలిగినప్పుడు మనము ఈ సేవలు, ఆరాధనలు, ఈ పూజలు అన్ని వదిలేసేయాలి. ఎందుకంటే నిరంతరం అదే ఆరాధన జరుగుతుంది. కనిపించిన ప్రతి వ్యక్తి లోపట, ప్రతి వస్తువు లోపట భగవంతుడిని దర్శిస్తూ ఉంటే ఇంకా ప్రత్యేకంగా పూజలు, యజ్ఞాలు చేయవలసినటువంటి అవసరం లేదు. మూఢులైనటువంటి వాళ్ళు కేవలము ఇదే, ఇంతకు మించింది ఇంకేం లేదు అని అనుకుంటున్నారు. కానీ చేసేది ఏమీ లేనటువంటి స్థితికి ఎగిసిపోవడమే నిజమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అంటే సర్వభూతాల్లో పరమాత్ముని మనము దర్శించగలిగినప్పుడే. పలుకరించే ప్రతివాడు, కనిపించిన ప్రతివాడు, మాట్లాడే ప్రతివాడు, నీతో కలిసిన ఉన్న ప్రతివాడు దైవమే అని నువ్వు తెలుసుకుంటే ఇంకా నీకు ప్రత్యేకంగా దైవ పూజలు చేయవలసినటువంటి అవసరం లేదు. ఆత్మ పరమాత్మల యందు ఎవడు భేదం దృష్టితో చూస్తాడో అతనికి మృత్యు భయం ఉంటుంది, సంసారం ఉంటుంది, భవబంధాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆత్మ పరమాత్మల యొక్క స్థితిని తెలుసుకున్న తర్వాత దేహంపైతో భ్రాంతితో మనం ఆత్మలుగా మారిపోయాము, ఈ భ్రాంతిని తొలగిస్తే ఆ పరమాత్మ స్వరూపం లోపల మనము కలిసిపోతాము, మిగిలిపోతాము అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నిస్సందేహంగా ఆ పరమపద ప్రాప్తిని పొందుతారు. భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి సకల ప్రాణికోటి కూడా. వాటి ఆహారాలు, వాటి అలవాట్లు, వాటి విచారణలు, వాటి ప్రవర్తనలు అన్ని వేరువేరుగా కనిపిస్తున్నాయి. కానీ అన్నిట్లో భాషించేటువంటి పరమాత్మ స్వరూపము నేను ఒక్కడినే అని తెలుసుకొని పూజిస్తే నిన్ను నువ్వు పూజించుకున్నట్టే, నిన్ను నీవు తెలుసుకున్నట్టే, నీ తత్వం ఏదో నీవు ఎరిగినట్టే. ఆ తర్వాత ఇంకెవరో లేరు, అంతా నువ్వే, సర్వము నీవే అయిపోయావు. ఈ విధంగా భక్తి, జ్ఞాన, యోగాలకు వివరణలు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి అమ్మా వీళ్ళ లోపట వీటి అన్నింటి లోపల ఏదో ఒక దానిని అనుసరించి శ్రేయస్సును పొందవచ్చు, పరమగమ్యాన్ని చేరుకోవచ్చు, చరమ లక్ష్యాన్ని చేరుకోవచ్చు, ముక్తిని పొందవచ్చు. తల్లి సర్వ హృదయ నివాసుడనని గాని పుత్రుడనని గాని నిత్యము స్మరించి శాంతిని పొందము. నేను సర్వజీవ నివాసిని తెలుసుకో. మళ్ళీ ఆ సర్వజీవ నివాసత్వంతో పాటు నీ పుత్రుణ్ణి కూడా నువ్వు భావించినా సరే నన్నే పరమగతిగా తెలుసుకుని నువ్వు ఆరాధించినట్లయితే అప్పుడు నన్నే నువ్వు పొందుతావు. ఒక్కదాన్ని అవలంబించినా సరే, కర్మనా, భక్తినే, యోగాన్నే, ఏది అనుభవించినా నువ్వు నన్ను సునాయాసంగా చేరుకోగలుగుతావు. ఈ రాముని మాటలు విన్నటువంటి కౌసల్యాదేవి శాంతిని, ఆనందాన్ని పొంది రాముణ్ణి హృదయంలో సదా స్మరిస్తూ సంసార బంధాల్ని ఛేదించుకుని ఈ 3 మార్గాల్ని అధిగమించి సత్వరజస్తమో మార్గాల్ని అధిగమించి ఆమె తన యొక్క విష్ణుపదమైనటువంటి వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఆమెను అనుసరిస్తూనే సుమిత్ర, కైకేయులు కూడా ఆ విధంగానే ప్రకాశవంతులై స్వర్గానికి ఎగి దశరథునితో ఆనందాన్ని అనుభవించారు. వీళ్ళందరూ కూడా ఆ విధంగా వెళ్ళిపోయారు. ఆధ్యాత్మ రామాయణం ఉమామహేశ్వర సంవాదం లోపల ఉత్తరాఖండ 7వ సర్గ కూడా పూర్తి చేసుకున్నాము. మనము ఇక 8వ సర్గ లోపలికి ప్రవేశిస్తాము. 8వ సర్గ లోపల ఉండేటువంటి అంశాలన్నీ కూడా మరి కాలుడు మృత్యుదేవత రావడము,
లక్ష్మణుని ఆ, మనం చేసుకున్నట్టు మన సమయాన్ని మనం పూర్తిగా తీసుకుని వెళ్ళి దాన్ని ఆ సమయం యొక్క సద్వినియోగం రామచంద్రుడి యొక్క వైభవాన్ని మనం పూర్తిగా అనుభవించిన వాళ్ళం అవుతాం అని చెప్తూ, మరి ఈ విషయాలను విన్నటువంటి మీరు మీ యొక్క అభిప్రాయాల్ని అనుభూతుల్ని ప్రకటించండి. ప్రకటించిన తర్వాత మనము ముగించుకుందాం. హరే కృష్ణ గురువు గారు, హరే సుప్రభాతం కృష్ణ అండి. తల్లి, అప్పుడే సుప్రభాతం అయిపోయిందా? అమ్మా. అప్పుడే అయిపోయిందా? మీరు ఇంకా చెప్తారు అనేసి వింటూ ఉన్నాను. ఇది అట్లాగా మనం నేను ఇంకా మన ఒక సరిగా చెప్పుకునే సమయం ఉంది మనకు, కానీ మరి 2 రోజులు ఉన్నాయి కదా, 2 రోజులు ఊరికే ముచ్చట్లు పెట్టుకునే దానికంటే కూడా దీని గురించి చెప్తే బాగుంటుంది ఏమో. చివరి రోజు ఎట్లా మనకు సమయం మిగిలితే మళ్ళీ మాట్లాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ముగించాను. హరి ఓం అది గురుగారు. ఆ, వచ్చే నెల మీది లేదా గురుగారు? కనబడలేదు. ఏమమ్మా నాకు కూడా తెలియదు, ఉంది అని చెప్పాను. వాళ్ళు దాన్ని పెడతామని ఉన్నదమ్మా, అన్నారు. జై శ్రీమన్నారాయణ రామచరిత్ మానస్ అని ఉన్నదమ్మా. ఆహా. 10 గంటలకి సారే ఆ. చెప్తున్నారు, గురువు గారే చెప్తున్నారు. ఓకే అమ్మా, ఓకే, ధన్యవాదాలు తల్లి. అది నాకు అంటే బుచ్చిరాజు గారిది రామాయణం అనే లేఖ నాకు తెలియలేదమ్మా, అందుకు నేను లేదు, ఇప్పుడు 11 గంటలకి లింక్ ఓపెన్ అవుతది అమ్మా, ఒకసారి చూడండి. ఇంక్రీజ్ అవుతాయి సీట్స్ అయ్యి, ఒకసారి చూసుకోండి అమ్మా. అలాగేనమ్మా, ధన్యవాదాలు తల్లి. ఆ ఉత్తర రామాయణము చెప్పుకున్నది మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతోంది కదా గురువు గారు. అవే మళ్ళీ ఒకసారి కళ్ళ ముందర దాన్ని ఏంటి పునశ్చరణం అంటారా, అట్లా అనిపిస్తూ ఉందన్నమాట, రివిజన్ లాగా. అదేమో తర్వాత విస్తారంగా ఉంది, ఇదేమో సంక్షిప్తంగా ఉంది. అంతే అంతే. కానీ అన్ని కూడాను ఇందులో టాపిక్ లో కవర్ చేయడం జరిగింది. అది బాగుంది. అలాంటి వాళ్ళ కోసము మేడం, మా అలాంటి వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళ కోసము. అంతే కదా గురుగారు, కొత్త వాళ్ళకి మరి అర్థం కావాలి కదా పాపం. ఆవిడ కూడా కొత్త వాళ్లకు ఎంత తెలిసినా గురుగారు చెప్పింది వేరేలా ఉంటుంది మేడం. అందుకని మనం ఇప్పుడు ఏమవుతుందంటే మా గురించి చెప్పినట్టు ఉంటుంది కొత్తగా. మీరు వినేశారు, మాకు కొంచెం కొత్తగా, మేము కూడా ముందు మొదటి నుంచి వస్తుంటాం, మాకు కూడా కొత్తగా వింటున్నట్టుంది మొదటి నుంచి మాకు. అవును సత్య గారు, దానికి ఇంకా బాగుంటుంది అసలు చెప్పాలంటే. అవసరం ఉన్నప్పుడు, అది అవకాశం ఉన్నప్పుడల్లా కూడా మనము మళ్ళీ రామాయణంలోని విశేషాల గురించి చెప్పుకుంటూ ముందుకు పోదాము. మీకు కూడా అన్ని అందించేటువంటి ప్రయత్నమే చేస్తాను. అలాగే మాట్లాడండి, పాటలు పాడండి, మీరు ఏదో విషయాలు చెప్పండి. అరుణమ్మ గారు, వెంకటయ్య గారు లేరా? ఇంకెవరు పాడేవాళ్ళు మాట్లాడేవాళ్ళు లేరా? నమస్కారం గురువు గారు. అందరూ మాట్లాడడం అయ్యాక మా త్యాగరాజ స్వామి వారు దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా దాంట్లో కొన్ని చరణాలు మన స్వభావాల్ని బట్టి మనం ఏ రకంగా ఈ సమాజంలో చిక్కుకుపోయి రకరకాలుగా ఎదవుతున్నాము, బయటపడలేకపోతున్నాము అని స్మరించుకున్నారు. అది అందరూ మాట్లాడడం అయ్యాక 2 పాడదాంలే, 2 చరణాలు అనుకున్నా. గురువు గారు ఈరోజు అవకాశం ఇవ్వండి గురువు గారు. దీపికాని తప్పకుండా తల్లి, తప్పకుండా తప్పకుండా పాడండి. పాడమంటారండి? పాడండి. రామ రామ రామయనిన రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. రామ రామ రామయనిన రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. అభినందనలందుకున్న కోతి మూక ధన్యము, ఆశీసులు పొందిన పక్షిరాజు ధన్యము. అభినందనలందుకున్న కోతి మూక ధన్యము, ఆశీసులు పొందిన పక్షిరాజు ధన్యము. రేగు పండ్లు తినిపించిన శబరి మాత ధన్యము,
నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము, రేగు పండ్లు తినిపించిన చివరి మాత ధన్యము. నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము, పాదధూళి సోకినట్టి శిల ఎంతో ధన్యము, వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము. రామ రామ రామయనిన రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడుత ధన్యము, నిదురమాని కాచిన సౌమిత్రి సేవ ధన్యము, పాదుకలను పూజించిన భరత భక్తి ధన్యము, నిదురమాని కాచిన సౌమిత్రి సేవ ధన్యము, పాదుకలను పూజించిన భరత భక్తి ధన్యము. అహరహము రామ హనుమ జపము ధన్యము, రామ కథను రచించిన కవుల కవిత ధన్యము, త్యాగరాజ స్వామి వారి సంకీర్తన ధన్యము, భద్రాచల రామదాస భక్తి ఎంతో ధన్యము. రామ రామ రామయనిన రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడుత ధన్యము, రాముని కరమున శివుని కళ్ళు ధన్యము, రాముని పతిగా పొందిన సీత జన్మ ధన్యము, రాముని కరమున ధన్యము, రాముని పతిగా పొందిన సీత జన్మ ధన్యము, మధురాతి మధురాక్షరాల మంత్రము, సత్య ధర్మమూర్తి రాముని అవతారము, రామ భక్తి పలికించిన కీర్తి ధన్యము, రామ భక్తులందరికీ నిశ్చయముగా మోక్షము, రామ రామ రామయనిన రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగున్న చిట్టి ఉడుత ధన్యము. ధన్యవాదాలు గురువు గారు. చాలా బాగుందమ్మా దీపిక. లాస్ట్ దీపిక దీన్ని ఎవరు రాశారు? ఎంతో ధన్యము, అది విన్నా మేము కూడా చాలానో ధన్యము. చాలా బాగుంది. అమ్మా దీన్ని ఎవరు రచించారు ఏమైనా తెలుసా మీకు? ఈ పాట ఎవరు రాశారో తెలుసా? తెలీదు గురువు గారు. కళ్యాణి రాగం అని అయితే తెలుసు, సరే సరే రచించింది తెలీదు గురువు. సరే సరే తల్లి. ఇంకా ఇంకా మనకు సమయం ఉంది. ఇంకెవరైనా? శ్రీ మాత్రే నమః గురువు గారు. నేను వారి యొక్క ప్రవచనంలో విన్నాను ఏంటి అంటే, మనం మామూలుగా కృష్ణుడు మాయధారి కృష్ణుడు అంటూ ఉంటారు కదా, అన్ని మాయలు చేస్తూ ఉంటాడు కృష్ణావతారంలో కృష్ణుడు. అయితే ఇక మా తర్వాత మనం ఇంకోటి ఏమనుకుంటాము, రాముడు పాపం అమాయకుడు దేవుడుగా వచ్చేసేసి ఎన్నో కష్టాలు పడ్డాడు పాపం అనేసి అనుకుంటాము. కానీ అలా కాదు, అమాయకంలా కనిపించే మాయావి రాముడు అని చెప్పాడు. అయితే ఎందుకు అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏంటంటే అసలు మాయలేదు, తను పరమాత్మ అని దాచిపెట్టకుండా అన్ని కూడా బయట పెట్టేస్తాడు చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ పరమాత్ముడు. ఇక్కడ రాముడు మాత్రమే తను పరమాత్మ అని తనకు తెలుసు కానీ బయట పెట్టలేదు. ఋషులకు తెలుసు కానీ ఋషులను కూడా బయట పెట్టనివ్వలేదన్నమాట. అంటే ఈ విధంగా తను పరమాత్మ అయినా గాని తను ఎక్కడ కూడా బయటపడలేదు. కాబట్టి కృష్ణుడు కాదు మాయావి, రాముడు మాయావి అనేసి తన యొక్క ప్రవచనంలో చెప్పాడు గురువు గారు. అవునమ్మా, మహాత్ములు చెప్పేటువంటివి పరిశీలన చేస్తూ ఉంటే మనకు అక్కడక్కడ నిజాలు కనిపిస్తూ ఉంటాయి. పాలేనా మనం రోజు కొంచెం ఎంచుకుంటాం కదా అని చేస్తాం. గురుగారు నేను కూడా ఒక చరణం పాడతానండి. పతిమ చేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర, రాతి బతిమ చేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. రామ్ శ్రీరామ్ జయ రామ్ రఘురామ్, వట్టిరట్టు సేయకిక వద్దు రామచంద్ర, నెట్టననే దూరనో పనిను రామచంద్ర,
వట్టితి ప్రేమము నీపై ఓ రామచంద్ర, వట్టితి ప్రేమము నీపై ఓ రామచంద్ర, మమ్ము వట్టి జాతి బెట్టకిక వద్దు రామచంద్ర, వద్దు రామచంద్ర. రామ్ శ్రీరామ్ జయ రామ్ రఘురామ్, రామ్ శ్రీరామ్ జయ రామ్ రఘురామ్. ధన్యవాదాలు గురువు గారు. ఇది మన ఫ్రీ గురుకుల్లో నేర్పించిన పాటనే అండి. సంతోషం అమ్మా, సంతోషం. సూపర్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తర్వాత నాకు టైం ఉందా? ఉంది, ఒక 2 నిమిషాలు పాడండి అమ్మా. ఓకే గురువు గారు. దుడుకు గల నన్నే దోర కొడుకు బ్రోచురా ఎంతో దుడుకు గల కడు దుర్విషయ కర్షుడై ఘడియా ఘడియా కూనిండారు దుడుపు గలనన్నే దోర సకల భూతములయందు నీవై ఉండగా మది లేకపోయిన దుడుపు గల చిరుత ప్రాయముల నాడే భజనామృతరస విహీన కుతర్కుడైన దుడుకు గల పరధనముల కొరకు పరుల మది కడుపు నింప కరుగ బలికి కడుపు నింప తిరిగినట్టి దుడుకు గల చక్కని ముఖ కమలంబునను సదా నా మదిలో స్మరణ లేఖనే దుర్మదాంధ జనుల కోరి పరితాపముల చేతగిలి నొగిలి దుర్విషయా దురాశలను రోయలేక సతతమపరాధి అయి చెపల చిత్తుడైన దుడుకు గల మానవతను దుర్లభమనుచు నెంచి పరమానందమందలేక మదమత్సర కామలోభ మోహులకు దాసుడై మోసపోతిగాక మొదటి కుల జుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచూ నుంటినిగాక నరాధములను చేరి సారహీన మతములను సాధింపతారు మారు సతులకై కొన్నాళ్ ఆస్తికై సూతులకై కొన్నాళ్ళు ధనతతులకై తిరిగి తీనయ్యా త్యాగరాజాప్త ఇటువంటి దుడుకు గల నన్నే దోర కొడుకు బ్రోచురా. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ గురువు గారు. ఈ పాట ఎవరు పాడారు ఇప్పుడు?